సో మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని చూడడానికి అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలే కావచ్చు, లేదంటే వారిని అభిమానించేటువంటి నాయకులే కావచ్చు, ఈరోజు వచ్చిన వేళ మరి వారితో అయితే ఒకసారి మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే మరి 3 రోజులైంది, మరి 3 రోజుల నుంచి ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి తటస్థంగా ఉందా లేదంటే క్షీణించిందా అనే విషయాలను అయితే ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు మాడరాజు వెంకన్న, ఖానాపురం మండలం ధర్మరావుపేట ప్రెసిడెంట్ సర్పంచ్. మరి ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి మీ ఊరికి ఉన్నటువంటి అనుబంధమే కావచ్చు, లేదంటే మీ నియోజకవర్గానికి ఉన్నటువంటి అనుబంధమే కావచ్చు, ఏ విధంగా ఉండేది? పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి తెలంగాణకి అభినవ సంబంధం, అందులో నర్సంపేటకు ఎనలేని అనుబంధం ప్రాంతంగా. అంతకంటే ఇంకెక్కువ రెట్టింపు చూసినప్పుడు మా ఖానాపురం ప్రజలకు దేవుడు ఎవరో కానీ మాకు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు దేవుడు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, గత 50 ఏళ్ళ నుంచి వెళ్ళి మాకు ప్రజాప్రతినిధులు వస్తురు పోతురు. మా ఖానాపురం మండలంలో పాకాల చెరువుకు ఏ ప్రజాప్రతినిధి వచ్చినా నేను దేవాలయం నుంచి వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళి వాటర్ తెస్తా అని చెప్పిన వాళ్ళే తప్ప మాకు ఎవరు కూడా చేయలేదు. మాకు గౌరవనీయులైనటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మా ఖానాపురం మండల ప్రజలకు పాకాల చెరువులో దేవాలయాన్ని వాటర్ తెచ్చి పాకాల చెరువు నింపడం జరిగింది. అంటే మా ఖానాపురం మండల ప్రజలకు కరువు అంటే ఎలా ఉంటుందో కూడా చూడలేని విధంగా చేసినటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి బంధం ఉంది మాకు. దేవుడికి భక్తుడికి ఏ బంధం అవుతుందో పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి మా ఖానాపురం మండల ప్రజలందరికీ కూడా, అన్ని పొలిటికల్ నాన్ పొలిటికల్ అందరికీ కూడా, ఖానాపురం యావత్ ప్రజలకు దేవునికి భక్తునికి ఏ సంబంధం ఉంటుందో మాకు ఆ సంబంధం ఉంటుంది. సరే, మరి ఈయన ఆరోగ్య విషయాల పట్ల మరి కొన్ని నమ్మలేని నిజాలు అనేటివి బయటకు వస్తున్నాయి, లేదంటే వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళ వేధింపులు భరించలేక అనారోగ్యానికి గురయ్యారు అన్నటువంటి విషయాలు కూడా వినిపిస్తున్న వేళ. అంటే ఏది ఏమైనా అపోహలు అనేవి రకరకాల అపోహలు వస్తాయన్న, కానీ మేము కోరుకునేది ఒకటే, మా సుదర్శన్ రెడ్డి గారు బతకాలి, మా మధ్యకు రావాలి. అది ఏ విధంగా ఉన్నా పర్లేదు, తను చూసుకుంటే తను చేసినటువంటి సేవ ఏదైతుందో ఆ గుర్తింపుగానైనా తను మా ముందు ఉండాలనేది కోరుకుంటున్నాం మేము. ఆరోగ్య పరిస్థితి కొంచెం కష్టంగా ఉన్నాడు, క్రిటికల్గా ఉన్నది. డాక్టర్లు ఏమంటున్నారు అంటే 72 గంటలు చూస్తామని చెప్పినట. మాకు 2 పంటలు పండుతున్నాయంటే మా ఎమ్మెల్యే గారు గెలిచినాక మా రాప నుంచి పైప్ వేసి మోటార్లు పెట్టి లిఫ్ట్ ద్వారా మాకు నీళ్ళు ఇచ్చాడు. ఆ నీళ్ళు ఇచ్చిన సందర్భంగా ప్రతావృద్ధుడు చెరువు దిగిపోయాడు. మరో ప్రతావృద్ధుడు మా పెద్ది. ఆ పరంగా మాకు మన వాటి ఇచ్చి 2 యాసంగి వానకాల పంటలు 2 పండించాడు మాకు. ఆ దేవుడు మాకు బతకాలని మేము అందరం కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలతోటి మంచిగా అనుబంధ బాంధవ్యంగా మంచి సంబంధాలు అనేవి కొనసాగించేవారా? కొనసాగించారా. సేమ్ అన్నమ్మ లెక్క ఉండేవాడు మాతోనే. మేము ఏం చెప్పినా కూడా పట్టించుకునేవాడు. అది పరిష్కరించేదాకా నిద్రపోకపోయేదాన్ని. మరి ఇప్పుడు ఆయన ఆరోగ్యము మరి కొంచెం కిటికీలో ఉంది ఆరోగ్యం, అది ఒకటే బాధ మాకు. అంతే. జనాలందరూ ఏమనుకుంటున్నారు? ఇంకా ఏమంటే డాక్టర్ మాకు ఏం చెప్పలేరు కదా. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తే ఏమన్నా వెళ్తే మాకు తెలుసుకుని వచ్చాం డాక్టర్ కోసం. సుదర్శన్ రెడ్డి గారు అభివృద్ధి చేసినటువంటి పనులు ఏమన్నా ఉన్నాయా? ముఖ్యంగా పాకాలకు గోదావరి జలాలు తీసుకొచ్చుతో పాటు నర్సంపేటకు మెడికల్ కాలేజీ, వరంగల్ జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజీని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉంచాలి. అన్ని 33 జిల్లాలలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉంచితే వరంగల్ జిల్లాలో తనకున్న కేసీఆర్ గారితో తనకున్న అనుబంధంతో దాన్ని నర్సంపేట గ్రామీణ నియోజకవర్గాన్ని తెచ్చిన ఘనత పెద్ది సుదర్శన్ గారిదే. అదేవిధంగా వరంగల్ యావత్ తెలంగాణలో ఎక్కడ లేనటువంటి సైనిక స్కూల్ను వరంగల్ తన కాన్స్టిట్యున్సీకి అష్నూరుకు తీసుకొచ్చిండు. అదేవిధంగా ప్రతి తండాకు, ప్రతి విలేజ్కి డబల్ రోడ్లు, బీటీ రోడ్లు, ప్రతి గ్రామ పంచాయతీకి బిల్డింగు, ప్రతి గ్రామానికి మహిళా సంఘం బిల్డింగు, ప్రతి ఆమ్లెట్ ప్రతి తండాకు గ్రామ పంచాయతీ బిల్డింగు, ప్రతి మహిళా సంఘం బిల్డింగు, అనేక సంక్షేమ కార్యక్రమాలు తేవడం కాక తెలంగాణలో ఎక్కడ లేనటువంటి ప్రత్యేకంగా 75 కోట్లతోని రైతులకు ఆధునికమైన పరికరాలు తీసుకొచ్చి అడిగిన ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. వ్యవసాయ పనిముట్లు కానీ, ట్రాక్టర్లు కానీ, పైప్ లైన్లు కానీ, పరదాలు కానీ, నీటి నిల్వ కోసం ప్రతి 3 తన కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి వాగు మీద ప్రతి 3 కిలోమీటర్లు ఒక చెక్ డ్యామ్ నిర్మించడము, మిషన్ భగీరథ నీళ్ళు ఇవ్వడము, ప్రతి చెరువును మిషన్ కాకతీయలో డెవలప్మెంట్ చేయడము, దుగ్గొండి, నల్లబెల్లి, నెక్కొండ, చంద్రపేట మండలంలో నుండి DBM కాకతీయ కెనాల్లోని DBM 48, 38 కెనాలకు పూర్తిగా తీపిచ్చి అందులో తుమ్మ చెట్టు నరికించి తనున్న గవర్నమెంట్ ఉన్న ప్రతి సంవత్సరం నీళ్లు తీసుకొచ్చి అక్కడ వాటి పరిధిలో ఆయకట్టును సస్యశ్యామలం చేసిన ఘనత కేవలం సుదర్శన్ రెడ్డి గారిదే. మా చిన్నప్పటి నుంచి చూసినాం కాకతీయ ఉపకాలైన DBM 38, 48 నెంబర్లు గల ఉపకాలలు ఎప్పుడు తుమ్మ చెట్లతోని కంపతో ఉండేది. కానీ సుదర్శన్ రెడ్డి గారి హయాంలో పూర్తిగా తీపిచ్చి చెట్లను కొట్టించి వాటిని 24 గంటలు నీళ్లు పారించి ప్రతి కుంటను, ప్రతి చెరువు నింపిన ఘనత కేవలం సుదర్శన్ రెడ్డి గారికి దక్కింది. మరి సుదర్శన్ రెడ్డి గారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? మరి నియోజకవర్గ ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? మాది నర్సంపేట కాన్స్టిట్యూషన్ అండి, ఖానాపూర్ మండల్.
ధర్మరావుపేట గ్రామం నుంచి వచ్చాము. మేము 200 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడి నుంచి మా అభివృద్ధి ప్రదాత మా నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కోసం ఇంత దూరం రావడం జరిగింది. ఆయనకు మాకు ఉన్నటువంటి సంబంధం 25 సంవత్సరాల అనుబంధం. ఆ రోజు ఉద్యమంలో నుంచి కూడా చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. గ్రామాలలో ప్రతి గ్రామంలో ఆయనకు ఉన్నటువంటి కనెక్టివిటీ కానీ, ఆయనకు ఉన్నటువంటి ప్రజా ఆదరణ కానీ, ప్రజలకు ఆయన చాలా సంక్షేమ పథకాలు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా తెచ్చారు. ఆ గుర్తింపుతోటే ప్రజలు చాలా ఇవాళ బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన లేనిది లోటు నర్సంపేటకు చాలా తీరని లోటు. వృద్ధులు కానీ మాలాంటి యువకులు కానీ ఈరోజు పెద్దన్న లేకపోతే ఇవాళ నర్సంపేట పరిస్థితి చాలా దీనమైన పరిస్థితి. ప్రజలందరూ ప్రతి గ్రామంలో గుళ్ళోకి వెళ్ళి మా అన్న బతకాలి అని జనం ఇంత ఆదరణ ఉంది అనంటే ఇంత పెద్ద నాయకుడు మేము మళ్ళీ రావాలి తిరిగి అతని నాయకుడిని మేము నర్సంపేటలో ఆయన చిరునవ్వుతో మా అందరికీ అండగా ఉంటాడని మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. అన్న మరి నిజానికి భగవంతుడు మరి కరుణించి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వస్తారా? వస్తారు కంపల్సరీ. మరి ఏమనుకుంటున్నారు జనాలు? జనాలందరూ కావాలని కోరుకుంటున్నారు, ప్రార్థిస్తున్నారు దేవుళ్ళను, అన్ని దేవుళ్ళను ప్రార్థిస్తున్నారు. అంటే నర్సంపేట నియోజకవర్గాన్ని ఏమన్నా అభివృద్ధి చేసిండా? చాలా అభివృద్ధి చేసిండు, చాలా అభివృద్ధి చేసిండు. అన్న ఏంటి మరి సుదర్శన్ రెడ్డి గారి యొక్క పరిస్థితి విషమించిపోయింది. మరి బ్రెయిన్కు సంబంధించినటువంటి ఎంఆర్ఐ స్కానింగ్లో కూడా అంత కదలికలు అనేటివి ఏం లేవంట. మరి నిజమే ఆయనకు మాయదారు రోగం వచ్చింది. మొత్తం తెలంగాణలో మాట్లాడే భాషలో చెప్పాలంటే మాయదారు రోగం వచ్చింది. త్వరగా ఆ జబ్బు నుంచి బయటపడాలని మేమందరం కోరుకుంటున్నాము. అసలు ఆరోగ్యంగా జాగ్రత్త తీసుకునే వ్యక్తి ఎందుకు అట్లా జరిగిందో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయనకు హెల్త్ పరంగా ఎన్ని సమస్యలు చదివితే ఆయన దురలవాటు లేవు. తినడం తాగడం, నీసు తినడం తాగడం లేవు, వాటి దుర్వ్యసనాలు లేవు. వాటికి ఆ జబ్బు రాకూడదు, కానీ రాకూడని జబ్బు వచ్చింది. ఆ మాయదారు రోగం నుంచి త్వరగా బయటపడాలని మేము భగవంతుడు ప్రార్థిస్తున్నాము. మేమే కాదు, యావత్ తెలంగాణ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి గ్రామంలో ఈ రోజు వరకు ఆయన పేరు మీద అర్చన జరిగిన గుడి లేదు. ఆయన పేరు మీద కోలుకోవాలని కొబ్బరికాయ కొట్టని వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి ఊళ్ళో ప్రతి గుడిలో ఇప్పటివరకు ఆయన పేరు మీద అర్చనలు, హోమాలు, ప్రార్థనలు జరిగినాయి. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అంటే ఒక మాజీ ఎమ్మెల్యేకు ఇంతటి అశేషమైనటువంటి ఆదరాభిమానాలు ఏ విధంగా ఉన్నాయి? మరి ఎందుకు ఉన్నాయి? ఒక అందరి ఎమ్మెల్యేలాగా, అందరి మాజీ ఎమ్మెల్యేలాగా వ్యక్తి కాదు అతను. ప్రతి కుటుంబానికి ఒక రక్త సంబంధికుడు. ప్రతి కుటుంబంతో అటాచ్మెంట్ ఉంటుంది తనకు. ప్రతి కుటుంబంలో ఆయనకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. కుటుంబం యొక్క యోగక్షేమాలు, కార్యకర్తలే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి కుటుంబం, ప్రతి ఉద్యమకారులతో ఆయనకు నిత్య సంబంధాలు. వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవహారాల్లో కానీ, అంటే కుటుంబ వ్యవహారాల్లో కానీ, వాళ్ళ చదువులు, వాళ్ళ పిల్లల యొక్క చదువులు, వ్యవసాయాలు, ప్రతిదీ తన కమిట్మెంట్గా తీసుకొని పనిచేసేవాడు. కాబట్టి ఈరోజు తనకు ఆపద వచ్చిందంటే ప్రతి కుటుంబం కూడా స్పందించి 200 కిలోమీటర్ల దూరాన్ని వ్యయాన్ని భరించుకొని ప్రతి ఇంటి నుండి ఒక వ్యక్తి వచ్చి వెళ్తున్నాడు.